పండగను ఎలా ప్లాన్ చేశారు? నా పేరు వర్ష. పండగకి అందరూ ముగ్గులు వేస్తుంటే వీధిలో అది ఫోటోలు తీసి అప్లోడ్ చేశా. ఏ దానికి ఎక్కువ లైక్స్ వస్తే వాళ్ళకి గిఫ్ట్స్ ఇస్తా. కింద ఆర్ట్ బై మీ అని మీరు రాసుకున్నారా? లేదు లేదు, వాళ్ళకి అవార్డు ఇస్తా. అవార్డు ఇవ్వడానికి మీరు వస్తారా అని అడుగుతున్నా. ముగ్గుల పోటీలు నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. మా ఊర్లో కూడా రాత్రిపూట వేసేవాళ్ళు. మొత్తం రాత్రి వేస్తారన్నమాట కూర్చుని. పొద్దునకి అంతా ఫ్రెష్ గా ఉంటుందని పొద్దున కల్లా సైకిల్ వేసి మొత్తం తొక్కేసేవాళ్ళు అందరూ. కానీ దాని తర్వాత కొట్టేవాళ్ళు, ఎందుకంటే టైర్కి ముగ్గు అనుకునేది కదా. నా పేరు శ్రీశైలం. అంత పెద్దగా ప్లాన్ ఏం వేసుకోలేదు భయ్య. ఇంటికి వచ్చిన మరదళ్ళతో సంతోషంగా ఎటకారంగా ఆడుకుంటూ వాళ్ళకి పిండి వంటలు తినిపించుకుంటూ నాకు తినిపిస్తూ ఆడుకుంటే చాలా అనుకున్నా. అంతే బ్రో. పెద్దగా ఏం ప్లాన్ చేయని చాలా పెద్దగా ప్లాన్ చేసావయ్యాను. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. థ్యాంక్ యూ. దిస్ ఈస్ భాగ్యశ్రీ. నేను ఈ పండగకు వజ్ర వైడూర్యాలను కంట ఆభరణాలను ధరించి మా భావాలను ముగ్గులో దించడానికి వజ్ర వైడూర్య కంఠాభరణములు మీ బావను ముగ్గుల్లో దింపడానికి ప్లాన్ వేసాను. ఎలా ఉన్నారు బావలు? బాగున్నారు. బాగానే ఉన్నారా? పతి పేరు. నా పేరు తులసిరామ్. అన్న మండలం అన్నమాట. పెళ్ళి ఎప్పుడు వేసుకుంటావు అన్న? వద్దురా బాబు, ఇప్పుడు ఆ పేరు ఎత్తకండి. భయం వేస్తుంది నాకు. రామరాజు ధోతి కొనుక్కొని పొద్దున్నే సంప్రదాయంగా కట్టుకొని బయటకు వచ్చానన్న. అర్జెంట్ గా టాయిలెట్ వచ్చిందన్న, కానీ దానికి జిప్ లేదు. నిన్నో సలహా అడుగుదామని నీ దగ్గరకు వచ్చానన్న. చాలా క్లిష్టమైన ప్రశ్న. దీని మీద న్యూస్ ఛానల్లో మనం ఒక డిబేట్ పెట్టాలి. విశ్లేషకుల్ని పిలిస్తే వాళ్ళు ఒక 45 minutes మాట్లాడగలరు దీని గురించి. విత్ పాకెట్ ఉన్నా వితౌట్ పాకెట్ ఉన్నా ఇట్స్ వెరీ లేదు భయ్, అది వేరే ప్రాబ్లం. నేను ఈ కష్టాలు తట్టుకోలేక జీన్స్ ప్యాంట్. భోగి రోజు భోగిని బెంగళూరులో, సంక్రాంతిని స్విట్జర్లాండ్లో, కనుమాని కెన్యాలో ప్లాన్ చేశా. నిన్ను తీసుకెళ్దామని ఇలా వస్తావా ప్రదీప్? నా పాస్పోర్ట్ తడిసిపోతే మేడం మీద ఆరబెట్టా, అది ఆరిపోగానే వెళ్దాం. ఓకేనా? తప్పకుండా. భోగి ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు? మనకేమన్నా చలి పెట్టిద్ది కదా. చలేసిద్దని భోగి జరుపుకుంటారా? దాని తర్వాత రోజు చేయదా చలి? ఆ రోజు స్పెషల్ గా, ఆ రోజు ఎక్కువ చలి వేస్తుంది కాబట్టి ఆ రోజు మంట వేస్తారు. మా తల్లే. నా పేరు శ్రీకాంత్ అన్న. సంక్రాంతి 3 రోజుల పండుగ అన్న. మన దేవాలయాల్లో ఎప్పుడు అన్నదానాలు పెడతాంటారు కదా, అప్పుడు ఏ దేవాలయాల్లో ఇప్పుడు అన్నదానాలు అని తెలుసుకొని భోజనాలకు పోతా అన్న. అట్నే మళ్ళా అమ్మాయిలందరూ సాంప్రదాయంగా తయారయ్యారు అన్న. వాళ్ళని చూసుకుంటే నేత్రానందం కూడా కలుగుతారు అన్న. ఈయన కొట్టి కానాలేదు కానీ నేను కూడా ఈసారి లిస్ట్ రాసుకుని నాకు కూడా ఫార్వర్డ్ చేయనా? ప్రదీప్ అన్నయ్య, నీకు ఈ భోగి సందర్భంగా నీకోసం ఈ చెల్లెమ్మ వచ్చింది. వండర్ఫుల్, నాకు చాలా ఆనందం. ఓ పాట పాడవా? అన్నయ్య అన్నావంటే ఎదురవనా అమ్మలో ఉండే. అస్తలేదన్నయ్య పాట. రమ్మనండి. ఓకే, చెప్పండి. సంక్రాంతి అంటే గంగిరెద్దులు, భోగి పుల్లి ఉంటాయి కదా, వీటితో కొత్త క్రేజ్గా నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే 2 గంగిరెద్దులను తీసుకొచ్చి వాటితో డాన్స్ చేస్తూ, ఆ భోగి పుల్లిని తీసుకొచ్చి దానికి పులిహోర తినిపిస్తూ, ఖాళీగా ఉన్న వారితో కబుర్లు చెప్తూ కనుమను కూల్ గా చేసుకుందామని ప్లాన్ చేసిన. చేయమ్మా, ఇలాగే ప్లాన్ చేయి. ప్రదీప్ చెల్లంటే ఎలా ఉండాలి? అన్నగా మాత్రం పెచ్చుంటే చెల్లిగా మాత్రం ఉండాలి కదా. నేను ఇది పండుగ పూట ఏం ప్లాన్ చేసుకున్నా అంటే, ఇది నీకోసం పూజ చేయాలనుకుంటున్నా. ఏంటి, నీకున్న కాజాలకు మ్యారేజ్ కావాలని కోరుకుంటున్నా. సార్ ఆయన క్లోజ్ చేయండి సార్.
అంటే ఎందుకంటున్నా అంటే ఇప్పుడు మీకు మ్యారేజ్ అయింది అనుకో, మ్యారేజ్ అయితే రాష్ట్రాలతో ఈ రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా అబ్బాయిలకు అమ్మాయిలు దొరుకుతారని నేను కోరుకుంటున్నాను. అందుకు మనం ఇలా డైలాగులు వేసుకోవడం తప్ప మనకేం లేదు భయ్యా. బట్ వెరీ గుడ్, సో స్వీట్ ఆఫ్ యూ. మంచి కోరుకున్నాం. తదాస్తు తదాస్తు. నాకు వచ్చిన లవ్ లెటర్స్ భోగి మంటలు చేసుకొని ఆ అమ్మాయిలు గిఫ్ట్లు ఇచ్చిన వాటిని కోటిలో అమ్ముకొని వాటితో వచ్చిన మనీతో సంక్రాంతి బట్టలు కొనుక్కొని కనుమ రోజు నాటుకోడితో నువ్వు నేను పులుసుతో మంచి ప్లాన్ చేయాలని చేసుకుంటున్నాను. కోడి చేతిలో చిరగ్గా ఉంటుంది కానీ నోట్లో బేసిక్గా ఉంటుంది అంటారు. పెళ్ళైందా మీకు? అందుకే గర్ల్ ఫ్రెండ్స్ ఇచ్చిన లెటర్లు ఇన్ని కబుర్లు చెప్తున్నారు. వంశీ, గొబ్బెమ్మలు ఎలా చేస్తారు నాన్న? వాటికి కావాల్సిన పదార్థములు పేడ. పేడ ఎంత? తగినంత. ఇంకేం కావాలి? కుంకుమ, పువ్వు. ఒక్క నిమిషం భయ్యా, మేడం గారికి బాగా తెలుసు అంటే అసలు గొబ్బెమ్మ ఎలా తయారు చేస్తారనేది. మేడం చెప్పండి మేడం. గొబ్బెమ్మలు అంటే ఆవు పేడ తెచ్చి ఉదయమే మార్నింగ్ ఆవు పేడ తీసుకొని రావాలి. టాస్క్ మార్నింగ్ వెళ్ళాలి. ఉదయమే వెళ్ళి ఆవు పేడ తీసుకొని వచ్చి వాటిని మంచిగా బాగా కడిగి బానే ప్రాక్టీస్ ఉన్నట్టుంది. మీ అమ్మగారు మీతోనే చేపిస్తారా ఏంటి? ఊర్లో వెళ్ళినప్పుడు చిన్నప్పుడు ఏడు పెంకుల ఆట ఆడా. కొట్టాడు వాడు, బాల్ తెచ్చే లోపల గవ్వ పెంకులని పేర్చాలి. నాకేం తెలుసు, గొబ్బెమ్మ తీసి పెంకు అనుకుని తీసి ఇట్లా పెట్టా. తర్వాత తెలిసింది అది గొబ్బెమ్మ అని. వాడికి దెబ్బ తగలలేదు కానీ మీకు మాత్రం పనిష్మెంట్ అయినట్టుంది. ఒక హాఫ్ డే వరకు ఆ చేతులు చూసుకుంటే అదే గుర్తొచ్చింది. ఆవు పేడని శుభ్రంగా మెత్తగా రుబ్బుకొని చేతోనే మరి రోట్లో వేసి కాదు, చేతో రుబ్బుకొని గొబ్బెమ్మ షేప్ లో తయారు చేయాలి. కోన్ షేప్. పువ్వు పెట్టాలి. దాని మీద పసుపు కుంకుమ పెట్టి పువ్వు పెట్టి వాకిట్లో రంగురంగుల ముగ్గులు వేస్తాం కదా మేము. ఆ వాటిలో పెట్టి పూజ చేస్తాం. డెఫినెట్లీ అంటే జోక్స్ పార్ట్, గొబ్బెమ్మ పెట్టడం వల్ల దే ఆర్ అరౌండ్ 34 డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిసీజెస్ బ్యాక్టీరియా స్ప్రెడ్ కాకుండా ఆపేది గొబ్బెమ్మ, ఆవు పేడ. అందుకే ఇళ్ళ ముందు కూడా కల్లాపు చల్లినప్పుడు వాడతారు అండ్ గొబ్బెమ్మలకు వాడతారు. థ్యాంక్ యూ. సో ఇదిరా పండగ అని మీకు ఎప్పుడు అనిపిస్తుంది? హాయ్ ప్రదీప్. హాయ్. అసలు ఎంత హ్యాపీగా ఉన్నానండి కలవడం. అసలు చూస్తాను టీవీలో ఎలా వస్తుంది తెలుసా? అసలు ఎన్ని రోజుల నుంచి కలవాలనుకుంటున్నా తెలుసా, ఈ రోజు వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ. పల్లెల్లో పురుగులు పడి పుచ్చిపోయినప్పుడు ఆ పురుగుల మందు నోట్లో వేసుకుని పుక్కిలించినప్పుడు ఇదిరా పండగ అంటే ఇదిరా అనిపిస్తుంది. వెరీ గుడ్, చాలా బాగుంది. పల్లీల మీద వేసాడంట, పని చేయలేదు, నోట్లో వేసుకున్నాడు, పని చేసింది. హాయ్ బావా. మిగతా ఇద్దరు మరదలు కూర్చోండి. నాకు పండుగ వచ్చినప్పుడు పండుగ వచ్చిందిరా బాబు అనిపిస్తుంది. తప్పు లేదు, అదంతా ఫ్యామిలీ పిచ్చ. హాయ్ బావా. హాయ్. ఇందాకే మరదలన్నా అందుకే బావా అని ఫిక్స్ అయిపోయా. ఓ మీరు సీరియస్ తీసుకున్నారా? ఓకే చెప్పండి. పండగ వచ్చిందని ఎప్పుడు అనిపిస్తుంది అంటే మీలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకున్నప్పుడు పండగ రోజే, అది కూడా అప్పుడు అసలైన పండగ అనిపిస్తుంది. ఎందుకంటే పండగ పెళ్లి కలిసి వస్తాయి కదా. నువ్వు పెళ్లి గురించి మాట్లాడకమ్మా. తప్పకుండా. పండగకి నేను మిమ్మల్ని ఇన్వైట్ చేసే కన్నా మీ ఇంటికి నన్ను ఇన్వైట్ చేస్తే అదే అసలైన పండుగ.
నచ్చిందా ప్రదీప్ గారు? తప్పకుండా. మీరు వస్తారా భోజనాలు పిలిస్తే? వస్తాను ప్రదీప్ గారు. యా, మా ఇంట్లో ఉపవాసం రోజు తప్పకుండా పిలుస్తాను. బేసికల్లీ ప్రదీప్ ని టీవీలో చూస్తేనే పెద్ద పండగలా అనిపిస్తుంది. పండగ రోజు లైవ్ లో చూస్తున్నాం కాబట్టి ఇంకా పెద్ద పండగలా అనిపిస్తుంది. మిమ్మల్ని అందరినీ కూడా ఇలా కలవడం నాకు నిజంగా పండగగా ఉంటది. ఈ షో వల్ల ఐఎమ్ వెరీ లక్కీ దట్ నేను ప్రతిరోజు ఇలా ఇంతమంది ఒక్కొక్క ఎపిసోడ్లో ఇలా 50 మంది స్టూడెంట్స్ని కానీ, అంటే ఇంక ఇప్పుడు ఈ సీజన్స్ దాటిన తర్వాత 6 నుంచి 60 వరకు ప్రతి ఒక్కళ్ళు వస్తున్నారు ఈ షోకి. సో అది ఇంకా చాలా హ్యాపీ. సో థ్యాంక్స్ టు ద షో. హాయ్ ప్రదీప్ అన్న. హాయ్. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. దా ఇట్రా, ఇక్కడ రా. మీ పేరు? అరవింద్ అన్న. అరవింద్ గారు ఇప్పుడు మన కోసం అద్భుతమైన నృత్య ప్రదర్శన. మ్యూజిక్. ఎర్ర చొక్కానే నీ కోసం వేసాను, సర్రమంటూ ఫారిన్స్ అంటే కొట్టాను, కళ్ళ లుంగినే ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడెత్తి నీ కోసం వచ్చాను. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. సూపర్. చిరంజీవి గారి చెప్పులు కంటే కాజల్ గారి చెప్పులు కూడా వేసావు కదా. అవి చాలా బాగా సింక్ అయ్యాయి, అసలు చాలా బాగా వచ్చాయి. వెరీ గుడ్ బ్రదర్, చాలా బాగా చేశారు. పండగ రోజు బాగా చలివేసినప్పుడు బొచ్చు కుక్కని పట్టుకొని పడుకున్నప్పుడు ఇదిరా పండుగ అనిపిస్తుంది. బొచ్చు కుక్కే పరిస్థితి ఇంకా. నా పేరు రేఖ. ఎవడో గీసిన ఏటీఎం కార్డ్కి మనకి మనీ డ్రా అవుతే అప్పుడే పండగ అనిపిస్తుంది. అంతే అమ్మా, బాయ్ ఫ్రెండ్ కార్డు మందేగా. మీరు బాయ్ ఫ్రెండ్ ఉండగా పక్కల్లో ఎందుకంటాం ప్రదీప్? నేను మానేశానమ్మా, ఇంకా పాత 1000 రూపాయల నోట్లు 500 వాడుతున్నా. హాయ్ ప్రదీప్, ఐమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. చంద్రబాబు నాయుడు గారు నాకు కాల్ చేసి అమరావతిలో కట్టే అసెంబ్లీకి నా పేరు వెళ్తా అన్నప్పుడు లోకులు కాకులు అప్పుడు పండగ అని అనిపిస్తుంది. తప్పకుండా పెడతారమ్మా. ప్రదీప్ గోల్డ్ రంగు పిల్ల గుండె దోచుకుంది ఇలా, సౌండే చెయ్యకుండా అడుగు పెట్టి వచ్చనిలా. మా ఫ్రెండ్ పార్టీకి పిలిచి రాము పార్టీ చేసుకుందాం అంటే దానికన్నా పండుగ ఇంకేం లేదు అనిపిస్తుంది. దొంగి మమ్మీ చెప్తా, దాంతో మిమ్మల్ని కూడా పిలుస్తాం. అయితే ఓకే అంటే ఏం లేదు. దిస్ ఇస్ లక్ష్మి. నీలాంటి వారు కొత్తగా అల్లుడిగా అత్తారింటికి వస్తే ఇదే పండగరా అనిపిస్తుంది. వచ్చారు ఇంతమంది అల్లుళ్ళు వచ్చారు. మీరు మాత్రం మీలాంటి వారు మాత్రం మేము ఒకటే బ్యాచ్లే. నా పేరు హరిప్రియ. నేను ఎక్స్ప్రెస్ రాజా షోకి వచ్చినప్పుడు మీరు నన్ను క్వశ్చన్ అడిగినప్పుడు నేను దానికి ఆన్సర్ చెప్తే మీరు దాన్ని సూపర్ అన్నప్పుడు సూపర్ ఇంకా అవ్వలేదు. సారీ ఓకే. వాళ్ళు దాన్ని ప్రోమోలో వేసినప్పుడు దాన్ని చూసి బాలీవుడ్ లో నాకు సినిమా ఆఫర్ చేసినప్పుడు ఏంటి మా ఎక్స్ప్రెస్ రాజా ప్రోమోకే మీకు అంత వాల్యూ ఉంది బయట. అవునమ్మా, నేను తప్ప అందరు వెళ్ళిపోతున్నారు. ఆ సినిమాలో మీరు హీరోగా ఉన్నప్పుడు నాకు అది పండగ అనిపిస్తుంది. ఒక ఆన్సర్ చెప్పినందుకు పెద్దలేస్తుంది. వెరీ గుడ్, హ్యాపీ సంక్రాంతి మీకు కూడా. నాకు పండగ అంటే ఇదేరా అని ఎప్పుడు అనిపిస్తుంది అంటే నా బర్త్డే రోజు నా కోసం నన్ను విజిట్ చేయడానికి మీరు, విజయ్ దేవరకొండ, మీరందరూ మా ఇంటి వెయిట్ చేస్తే
నా కోసం వెయిట్ చేస్తే పండగ అంటే ఇదేరా అనిపిస్తుంది. వెరీ గుడ్, హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. నా పేరు పద్మావతి. పద్మావతి గారు, పండగ అంటే మేము మంచి పట్టు చీర కట్టుకొని నగలేసుకున్నప్పుడు పండగలాగా అనిపిస్తుంది. తీరా వంటింట్లోకి వెళ్ళి వంట చెప్తే అబ్బా ఏం పండగ అనిపిస్తుంది. ఇదేం పండగ బాబు అనిపిస్తుంది. వంటలన్నీ మనమే చేయాలి, పిండి వంటలు అన్ని మనమే చేయాలి. ఏం చేస్తారంటే పండగకి ఆయన చేత ప్లాన్ చేయండి. థ్యాంక్ యూ మేడం. చాక్లెట్ సంక్రాంతి రోజు నేను కోరుకుంటున్నాను, వచ్చే జన్మలో నాకు ఇట్లాంటి చిన్న బాగా అల్లరి చేసే ప్రదీప్ లాంటి తమ్ముడు కావాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ సంక్రాంతి. మా హస్బెండ్ జోలకించి మనీ తీసుకొని మీకోసం చాక్లెట్ తీసుకొని వచ్చిన. మళ్ళీ సంతోష్ బాబు నీ అకౌంట్ లో 2 చాక్లెట్లు. నేను అడిగినప్పుడు మీరు మీ పేరు? కే సోని. మీ బ్రదర్ ఎవరు? కే శాంసంగ్. అఖిల్. అఖిల్, ఓకే. నేను అడిగినప్పుడు మీరు నాతో డాన్స్ చేసినప్పుడు నాకు పెద్ద పండుగ లెక్క అనిపిస్తుంది. రండి రండి. ఆవిడ అడగల. రండి రండి మా రండి. థ్యాంక్ యూ, వెరీ గుడ్. నాకు వచ్చి 4 స్టెప్లు వేస్తా. థ్యాంక్ యూ. పండుగ రోజు, అది కనుమ పండుగ రోజు ఫుడ్ స్పెషల్ కాబట్టి మనం వెరైటీ వంటలు చేస్తాం. సో మీరు ఎలాంటి వెరైటీ వంటలు చేస్తారు? యాక్చువల్ గా నేను పెరుగు చేశానండి. వామో, ఒక్కళ్ళే వెరీ టఫ్ ఫుడ్ ఐటమ్ సెలెక్ట్ చేసుకున్నారు. అరే ఎందుకు చేశానంటే నాకు పశువులు అంటే చాలా ప్రాణం అండి. పొద్దుగాలనే 6 గంటలు లేదు సార్. ఇంట్లో అందరూ మీ మాట వింటారా? యాక్చువల్ గా నాకు మా అత్తగారి ఇంటికాడ నుంచి మా అమ్మగారి ఇంటికి పోవడం అంటే అస్సలు ఇష్టం ఉండదండి. వెరీ గుడ్, థ్యాంక్ యూ మేడం. పశువులంటే మాకు ప్రాణం. పండుగ రోజు నేను పాలతో పాస్తా చేస్తా. ఎందుకంటే అది తిన్న తర్వాత వాళ్ళందరూ నాకు అది కావాలి ఇది కావాలని అడగరు, వాళ్ళకి బాత్రూమ్కే అంకితం అయిపోతారు కదా. ఇంకా తిన్నాక కనుమ స్పెషల్ ఏంటంటే పంకజం పాలకూర పప్పు. ఇంట్లో స్పెషల్ ఏంటంటే పంకజమే తింటుంది. పంకజాన్ని అడిగానని చెప్పినా. మీకు ఫస్ట్ కనుమ శుభాకాంక్షలు. మీకు కూడా కనుమ శుభాకాంక్షలు. కనుమ రోజు స్పెషల్ ఏంటంటే చాక్లెట్ చికెన్ అనే వంట చేస్తాను నేను. దీనికి ముందుగా కోడికి చాక్లెట్ తినిపించి, అది ఎందుకు స్పెషల్ అంటే నాకు చాక్లెట్ అంటే చాలా ఇష్టం, ఇంకా చికెన్ అంటే చాలా ఇష్టం, అందుకని చేస్తాను. వేదవతి చేతిలో చిరాకుగా ఉంటుంది కానీ నోట్లో బేసిక్గా ఉంటుందంట. నా పేరు హాసిని. నేను ఈ సంక్రాంతికి బెల్లంతో బిర్యానీ చేయాలనుకుంటున్నాను. అమ్మా ఏమిటి అంటే ఎప్పుడు కారంతో చేస్తుంటే ఎక్కువ వండాల్సి వస్తుంది, తినే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. కాబట్టి బెల్లంతో చేస్తే తక్కువ తింటారు కదా, అందుకని ఇలా ట్రై చేద్దాం. హౌ స్వీట్. మై నేమ్ ఇస్ భవ్య. నేను మీకోసం ముద్దపప్పు ఆవకాయ చేసుకొని వచ్చాను. తేలే ఇప్పుడు. నీకు అరగదు పోయి వాళ్ళ. మీరు నాతో డాన్స్ చేస్తారా? ఇస్తా. ముందు ముద్దపప్పు ఆవకాయ చూపించు. నేను చూపిస్తా. నువ్వు చూపించు, అప్పుడు దాన్ని బట్టి డీల్ కుదుర్చుకుందాం. ఏమంటారు, వేడిగా ఉంది, అది కొంచెం చల్లగా నాకు ఇస్తా. పర్లేదు, ఉప్పు ఊదుకుని తింటా. నేను తెస్తా, డాన్స్ చేయండి, నేను తెస్తా. అది తినగానే మొత్తం పెట్టి డాన్స్ చేస్తా. నేను ఈరోజు ఐస్ క్యూబ్స్ వేపుడు చేశాను. ఎందుకంటే ఐస్ క్యూబ్ లాగా మీ మనసు కూడా చల్లగా ఉంటది కదా, అందుకే.
చేస్తుంటేనే తినేయాలనుకుంటా. అవునవును, ఇలా వండుకుంటూ అందరూ తినేయాలని. నా పేరు హేమ. నిన్న టీవీలో మీ బుగ్గలు మర్చిపోయాను. హాయ్ ప్రదీప్, నా పేరు హేమ. మీకు కనుమ శుభాకాంక్షలు. నిన్న టీవీలో మీ అయ్యా మిమ్మల్ని చూస్తుంటే మర్చిపోతున్నా, మీరు అట్లా చూడకండి. ఓ పని చేయమా, ఇగో నువ్వు చూడు, నేను చూస్తా. నిన్న టీవీలో మీ బుగ్గల్ని చూస్తే వేడి వేడి బూరెలు గుర్తొచ్చాయి. అందుకే ప్రదీప్ ఈ పండుగ స్పెషల్ గా నేను బూరెలు చేశాను. వద్దులే అమ్మా, మీ బుగ్గలు చూసి మరీ చేశాను. మా ఇంటికి రండి. ఈరోజు నేను స్పెషల్ గా యాసిడ్ పాయసం చేశాను. ఎందుకంటే అది తాగితే బాడీలో మొత్తం క్రిములన్నీ పోతాయి. క్రిములేంటి? దాంతో పండగ జోష్ వస్తుంది. అన్ని పోతాయి, క్రిములేంటి? మీరు అబ్బాస్ గారు యాడ్లు ఎక్కువ చూస్తున్నట్టున్నారు. హాయ్ బావా, వాట్సాప్ బ్రో, కనుమ శుభాకాంక్షలు. ప్రదీప్ నిన్నే. అదే ఎక్స్ప్రెషన్ కనపడలే, కనిపించింది. ఓకే ఇంకో నువ్వు నేను హట్టెడ్ తెలుసా? కైకూరే, నేను ఈ డ్రెస్ లో గెటప్ నీ గురించే వచ్చినా తెలుసా? నువ్వేమో ఇట్లా వచ్చినావు. నేను మీరు అట్లా వస్తారనే నేను ఇట్లా వచ్చిన. అరే అట్లా కాదు, నేను అట్లా ఆ గెటప్ లో వచ్చాను, మొత్తం సేమ్ సేమ్ అయిపోతుంది కదా. సేమ్ సేమే ఉండాలి ఎప్పుడు, బావ మరదలే. ప్రదీప్, నేను దీపాల కూర వండినాను. దీపాల కూర అంటే అది స్వీట్ కూర అన్ని అందులో వేసుకుంది నా దీపాల్లో. ఎందుకు ఎందుకు? నీ పేరులో దీపు ఉంది కదా అనుకున్నా. ఓకే, భజన కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఇటండి ఇటండి, మీరు అన్ని మెలికలు తిరుగుతున్న మైక్ లో రికార్డ్ అవ్వదు. అసలు ఓన్ డ్రెస్ లో ఉంది. నీ గురించి ఇలా వచ్చినా కదా, ఒక డాన్స్ ప్రదీప్. తప్పకుండా. ఏ సాంగ్ కావాలి మీకు? ఏ సాంగ్ నువ్వు వేస్తా అంటే ఆ సాంగ్. ఆ సాంగ్ వేయండి మా. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు మనం గేమ్ ఆడదాం. ఈ గేమ్ ఆడడానికి ముగ్గురు కావాలి. ఓకే, ముగ్గురు ముందుకు వచ్చారు. ఇప్పుడు ఇద్దరు కలిసి ఒకళ్ళని ఎత్తుకుని తీసుకొస్తారు. తీసుకొచ్చి ఈ రింగు చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. దాని తర్వాత అక్కడికి వెళ్తారు. వాళ్ళని ఆ బెలూన్ దాకా తీసుకెళ్తారు. వాళ్ళ నోట్లో టూత్ పిక్ ఉంటుంది. ఆ టూత్ పిక్తో ఆ బెలూన్ని పేలుస్తారు. పేల్చగానే దబేలమని అలా అక్కడ వదిలేసి ముగ్గురు పరిగెత్తుకుంటే ఇక్కడికి వస్తారు. ప్లేసులు షిఫ్ట్ అవుతారు. మీ దగ్గర 60 సెకండ్ల టైం ఉంది. ఓకే, ఈ 60 సెకండ్లో మీరు అక్కడికి వెళ్ళి బెలూన్ పేల్చి ఆ బెలూన్ నుంచి కింద పడ్డ బాల్ని తీసుకుని ఈ బొచ్చులో పెడతారు. 3, 2, 1 గో. రోమియో జూలియట్ మళ్ళీ పుట్టినట్టు ఉంటాదంట మన చెట్టు. వాళ్ళ కథలో క్లైమాక్స్ పాజిటివ్ గా రాసినట్టు వాళ్ళ లవ్ స్టోరీ హిట్. షాజహాన్ ముంతాజ్ రీబార్న్ అయ్యినట్టు ఉంటామంట మనం ఒట్టు. ప్రీ ప్లాన్ చేసి నువ్వు ఈసారైనా తాజ్ మహల్ ముందే కట్టు. You are my girl, you are my girl. మోనలీసా నవ్వు సన్నజాజి పోవు ఒకటైతే నువ్వు. You are my world, you are my world. వేడి వేడి లావా స్వీట్ పడకోవా ఒకటైతే నువ్వు. Tassadia, let's do the Mamma Mia. Tassadia, let's do the Mamma Mia. Tassadia, let's do మీరు సరిగ్గా ఎత్తాలి, పైకి ఎత్తాలి. Tassadia, let's do the Mamma Mia. మీరు బెలూన్ దగ్గరికి ఆవిడ తీసుకెళ్ళాలి. బెలూన్ ఆవిడ దగ్గర తెచ్చుకుంటుంది ఆవిడ.
సూపర్, వెల్ ప్లేడ్. చాలా బాగా ఆడారు. అసలు ఇలా ఆడతారని అనుకోలేదు మేము అసలు. ఇది వెల్ డన్ గర్ల్స్, గుడ్ జాబ్. ఓకే బాయ్స్, సో మీకు రూల్స్ అని అర్థమయ్యాయి కదా. చాలా సింపుల్, చాలా ఈజీగా ఆడతారు. ఇలా చేత పట్టుకోవడం కంటే భుజం మీద కూర్చోబెట్టుకోండి ఇంకా ఈజీ. మరి 2 భుజాలు దగ్గర పెట్టుకుని ఇక్కడ కూర్చోబెట్టుకోండి. 3, 2, 1 గో. చంకి ఎంగి బొత్తాలెట్టి చేతికి బొండు మల్లెలు తొట్టి చార్మినారు అత్తరు కొట్టి వచ్చేసినాము రోహో మేము వచ్చేసినాము రోహో సోడా బుడ్డి కిసిన నొప్పి సారా బుడ్డి సంకన బుట్టి గండి మైసమ్మ తల్లికి మొక్కి బోరా బండ గాడి ఎక్కి వచ్చేసినాము రోహో మేము వచ్చేసినాము రో వచ్చేసినాము రోహో మేము వచ్చేసినాము రో. ఇద్దర మిట్ట డబ్బులు పట్టి అద్దర కొట్టే పాటే కట్టి తుర్రు మన్నా బుర్రు పిట్టల పట్టేసాము రో. ఇది సీకల కోసం గోరింకల ఐటమ్ సాంగ్ రో. బెలూన్ లాక్కండి, ఈయన ఎత్తండి, పైకి ఎత్తండి. కాస్ట్యూమ్ సహకరించకపోయినా పర్లేదు, మందేం పోయింది అన్నట్టు బాగా ఆడారు. సూపర్. ఇలాంటి సందర్భాల్లో మీకు అవతల అడిగి వెళ్ళి పని చేసుకోవా అని అనిపిస్తుంది. మై నేమ్ ఇస్ భాగ్యలక్ష్మి ఫ్రమ్ SKPT. రోల్ నెంబర్ 49. పిన్ కోడ్ ఐ డోంట్ నో. మంచి పిన్ కోడ్ అది. ఎవరైనా నా దగ్గరకు వచ్చి బ్రతకడానికి ఏం చేయమంటారు అన్నప్పుడు వెళ్ళి పని చూసుకోవాలి అంటారు. అవును, పని చేసుకుంటే గానీ బతకలేం కదా. వెరీ గుడ్ అమ్మా, ఇంత చిన్న వయసులో ఎంత పెద్ద విషయం చెప్పావు. ఇంట్లో పని మనిషి లేట్గా వచ్చి నమస్తే పెట్టినప్పుడు వెళ్ళి పని చూసుకోవాలంట. మరి నువ్వు ముందు కాల్ చేయాలి వాళ్ళు, కనీసం వాట్సాప్ కాల్ అని చేయాలి వాళ్ళకి, లేకపోతే రారు వాళ్ళు. ఓకే, వాట్సాప్ చేయాలి. టుడే గిన్నెల్ పెండింగ్. 2 షర్ట్స్ 1 ప్యాంట్ ఉతికింగ్. మా పనామాకి ఏం చేయాలి తెలుసా? గిన్నెలు ఫోటో చేసి వాట్సాప్ చేయాలి. ఆవిడ ఫోటో చూసి ఓకే అని డబల్ టిక్ వస్తే వచ్చినట్టు, లేకపోతే ఆ రోజు మేమే. This is Madhu. I'm from Miyapur. నేను మార్నింగ్ లేచి సద్దన్నం తిని FBలో I just had biryani. పిజ్జా తిన్నానని పోస్ట్ పెడుతుంటే పక్కన చెల్లి వచ్చి ఎందుకు అలా పెడుతున్నావు అంటే వెళ్ళి పని చూసుకోవే అంట. వావ్, పిచ్చోళ్ళు చద్దన్నం దూరం నుంచి తీస్తే పిజ్జా అనుకుని లైకులు కొట్టిరు. అన్న నేను రాజ్ కుమార్. హిమాలయాల మీదకి వెళ్ళి జపం చేసుకున్నప్పుడు రంభా ఊరోసి మేనక వస్తుంటే వెళ్ళి మీ పని చూసుకోండి అని చెప్తా. ఇవే తగ్గించుకుంటే మంచిది. వాళ్ళు యాక్చువల్లీ నీ దగ్గర రావట్లే, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. నువ్వే పని చూసుకోవాలి. దిస్ ఇస్ అర్చన. ప్రదీప్ తో లాంగ్ డ్రైవ్ కి వెళ్తుంటే ఎవరైనా మధ్యలో వచ్చి లిఫ్ట్ అడిగితే వెళ్ళి పని చూసుకోమని చెప్తా. అవునా? సూపర్. వచ్చిండా మరి? మీరు వస్తే వెళ్దాం. ఓ నేనా? అది త్వరలో వెళ్దాం. February 30. లవ్ ఫెయిల్ అయ్యి ఏడుస్తున్నప్పుడు ఫ్రెండ్స్ వచ్చి ఉచిత సలహాలు ఇచ్చినప్పుడు నీ పని నువ్వు చూసుకోరా. పిచ్చివాడా, అలాంటి మాటలే వినాలి తెలుసా? అన్న నా పేరు మహేంద్ర అని బెంగళూరు నుంచి వచ్చాను. భర్త ఇదే భరత్. నేను ఎగ్జామ్లో చిట్ కొట్టేటప్పుడు ఇన్విజిలేటర్ వచ్చి అడిగితే
వెళ్ళి నీ పని చూసుకోపోయి అని అడుగుతా. అంతే అనాలి, ఎందుకంటే నేను బిస్మిల్లాబాద్ తిన్నా. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ. నా ఒంట్లో ఉన్న గ్యాస్ నేను విడిచినప్పుడు నా పక్కనోడు అలా చూస్తుంటే వెళ్ళి నీ పని చూసుకోరని చెప్తాను. అవును, ఎవడు గ్యాస్ ఆడిది. ఎవరైనా వచ్చి నన్ను నీ పని చూసుకో అన్నప్పుడు నేను ఏం చెప్తానంటే, ఇప్పుడే సెమ్ ఎగ్జామ్స్ అన్ని కంప్లీట్ చేసుకొని ఎగ్జామ్స్ అయిపోయే బ్యాక్లాగ్స్ అన్ని క్లియర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటి అని ఎవరన్నా అడిగారు అనుకో, దేవుడా ఇప్పుడే వచ్చావా నీ పన్ను చూసుకోరప్పు అని అంట. రిజల్ట్స్ రాని తెలుస్తుంది నీ సంగతి. నెక్స్ట్ ఏంటి? నేను ప్రతిసారి ఎగ్జామ్ రాసినప్పుడు అంతే అనుకునేవాడిని, కాలేజ్ టాపర్ అనుకునేవాడిని. రిజల్ట్స్ వచ్చిన రోజు కాలేజ్ టాప్ మీద కూర్చునేవాడిని, క్లాస్ నుండి ఫస్ట్ లో పైన దాక్కునేవాడిని. నేను నా ఫ్రెండ్ గోరింతాకు పెట్టుకున్నప్పుడు దానికి ఎర్రగా పడినప్పుడు అది వచ్చి నీకు మంచి మొగుడు రాడంటే వెళ్ళి నీ పని చూసుకోపో అని చెప్తా. ఎవడో దురదృష్టవంతుడు. గుడి దగ్గర చెప్పులు కొట్టేస్తున్నప్పుడు పర్ఫెక్ట్ అది వేరే వాళ్ళు వచ్చి తప్పు బాబు అన్నప్పుడు, సరేలే నీ పని నువ్వు చూసుకో అని, ఇంతకు ముందు నా చెప్పులు ఎవరో కొట్టేశారు అని చెప్తాం. ఆయన అంటుంది చెప్పులు కొట్టేయడం తప్పు అనట్లే, ఆ సైజ్ తప్పు అంటున్నాడు. నీకు అలా అర్థమైంది. ఏదైనా ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు వేరే వాళ్ళు మన పేరెంట్స్ వచ్చి పిల్ల పెద్ద అయింది పెళ్లి చేయాలి అన్నప్పుడు అప్పుడు అనిపిస్తుంది నువ్వు వెళ్ళి నీ పని నువ్వు చూసుకో. ఏంటి బామ్మ నెక్స్ట్ నువ్వే అంటగా. అబ్బాయి అయితే ఏం చేస్తున్నావు అని అడుగుతారమ్మా, అమ్మాయి అయితే పెళ్లి ఎప్పుడు చేస్తున్నారు అని అడుగుతారు. పని పాట అస్సలు ఉండదు వాళ్ళకి. హాయ్ బంగారు కొండ, యాక్చువల్లీ నీతో డాన్స్ చేయాలని ఉంటుంది నాకు. అయితే మా బావ ఏమన్నాడు అంటే, ఎప్పుడు ప్రదీప్ షో వచ్చినప్పుడు డాన్స్ చేస్తావు కదా, ఒకసారి నాతో ఎందుకంటే నేను అంట పెళ్ళి నీ పని చూసుకోరని ప్రదీప్నే చూస్తా నీకేమవుతుంది అని చెప్తా. ఒకసారి మీతో డాన్స్ అయ్యొచ్చా? చేద్దాం కాసేపట్లో. మీ పేరు? విను హాట్. HOT హాట్. నేను HEART హాట్ అనుకున్నాను. అంటే హాట్ అంటే నీకే హాట్ అనుకో. థ్యాంక్ యూ. నేను స్లిప్స్ చింపుతున్నప్పుడు నువ్వు ఎన్ని చిట్టీలు కొట్టినా పాస్ అవ్వవని పక్కవాడు వచ్చినప్పుడు మా ప్రదీప్ అన్నయ్య పెళ్లి నేను పాస్ అవ్వడం అనేది లేట్ అయినా లేటెస్ట్ గా వస్తాయని చెప్తాను సార్. నీ ఎగ్జామ్ లో చిట్లు కూడా నా టాపికే. మాతల్లే. నా పేరు అరవింద్. నేను ఒక అమ్మాయికి లవ్ ప్రపోజ్ చేస్తుంటే నా మాజీ లవర్ వచ్చి ఏంటి ఇది అన్నప్పుడు నీ పని నువ్వు చూసుకోపో అని చెప్పి పీడకలను మళ్ళీ ఒకసారి గుర్తు చేయడానికి వచ్చింది, నువ్వేం గుర్తించట్లేదు. దిస్ ఇస్ అనుష. హాయ్ అనుష. ఎవరన్నా వచ్చి అంటే ఎక్స్ప్రెస్ రాజా షో చూస్తున్నప్పుడు ఎవరన్నా వచ్చి మనని కొంచెం ఏమైనా కామెంట్ కానీ గెలకడం కానీ చేశారనుకో, ఎల్లెలా నీ పన్ను చూసుకో నా పని నేను చూసుకుంటున్నాం కదా. 7:30 తర్వాత కనిపించమ్మా ఒకసారి. ఏం లేదు, మా ఇంట్లో కరెంట్ పోయినప్పుడు నేను కరెంట్ ఏదో అయిపోయినప్పుడు లైన్ మ్యాన్ కి ఫోన్ చేసి అరే కరెంట్ పోయిందిరా అని ఫోన్ చేస్తే వాడు వచ్చి నాకు కరెంట్ సినిమా సీడీ ఇచ్చినప్పుడు పోయి పని చూసుకోరా అని అంట. ముందు ఈయన కరెంట్ కొట్టేసింది. నేను ఒక అందమైన అమ్మాయిని చూస్తుంటే మా ఫ్రెండ్ వచ్చి నువ్వు చూసే ఏదో నోరు మూసుకొని చూడు అన్నప్పుడు నేను పోరా పో అంట. అంటే వాడు ఉద్దేశంలో అమ్మాయి అందంగా లేదనుకుంటా. అందంగా ఉంటుంది. చెల్లెమ్మని అడిగినా చెప్పు. ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ కరీంనగర్. నైస్ నేమ్. అయితే పార్క్ లో లవర్తో బాగా బిజీగా ఉన్నప్పుడు వచ్చి డిస్టర్బ్ చేసిన అనుకో, ఈ అయ్యా నువ్వు ఈ పని ఊసుకోపోరా అనిపిస్తుంది. ఎక్కడ? పార్క్ లో. ఓ వెళ్తుంటారు మీరు? ఒక్కడే ఏం చేస్తాడు ఏంటో. ట్రైన్ లో బాత్రూమ్ లో కూర్చున్నప్పుడు టీసీ వచ్చి టికెట్ అడిగితే ఎల్రా బాబు నీ పన్ను చూసుకో అనిపిస్తుంది. నువ్వు సెపరేట్ కట్టించుకున్నా బాత్రూమ్ మరి. దాని నిండా ఫోన్ నెంబర్లే. ఓకే, ఇప్పుడు మనం గేమ్ ఆడతాం. ముగ్గురు కావాలి గేమ్ ఆడడానికి. ముగ్గురికి ఆల్రెడీ ఎటైనా పారిపోతారని కుర్చీలు కట్టారు కాబట్టి ఆ బొచ్చులోంచి 2 బాల్ తీసుకుని ఒక్కొక్క కుర్చీలో వేసుకుని ముగ్గురు హ్యాపీగా లల్లల్లా అని నడుచుకుంటూ అక్కడికి వెళ్ళిపోతారు. అక్కడ దాకా వెళ్ళాక ఆ కుర్చీలో ఉన్న బాల్ ని చేత్తో ముట్టుకోకుండా ఇలా వంచితే కుర్చీలో ఉన్న బాల్ కాస్త పెద్ద బొచ్చులో పడుతుంది. ఓకే, 3, 2, 1 గో.
ఏ రంగు రంగు సకలెక్కి టింగు రంగం వచ్చినాడు పిల్లగాడు ఏ టింగు టింగు బెల్లు కొట్టి ముందు సైడు ఎక్కమంటూ పిలిచినాడు నువ్వు మంచి పిల్ల 60 seconds లోటు కంది రోడ్డు ఎద్దు బల్లం వస్తే నన్ను సిట్టు సిద్దు చేయకుండా ఊరుకోడ్డు సూదికొచ్చినోడే మళ్ళ నీకు దూది మండు రాస్తాడు ఒక్కసారి వచ్చి చూడు ఎడుడు అడుడు రారాడుడు నువ్వే 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 నాకు సరైనడు ఏమైపోతుంది పరిగెట్టండి పరిగెట్టండి పరిగెట్టాలి పరిగెట్టాలి ఏ రంగు రంగు సకలెక్కి టింగు రంగం వచ్చినాడు పిల్లగాడు ఏ టింగు టింగు బెల్లు కొట్టి ముందు సైడు ఎక్కమంటూ పిలిచినాడు లాస్ట్ 30 seconds కుంటుకుంటూ వెళ్ళిపోండి కుంటుకుంటూ అంతే అయిపోయింది అంకుల్ టైం అవుతుంది నాకు డార్లింగ్ ముడే ఏ ముడే డార్లింగ్ To the floor, सारे वो entry तो मचाए शोर, टाइगर कलो, so hardcore, ये सारे नोडू आया हिल जाए floor. రండి ఫాస్ట్ ఏమే బేబీ ఏయ్ బట్ వెల్ డన్ బాయ్స్ గుడ్ జాబ్ వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది మరి గర్ల్స్ ఓకే రెడీ 3 2 1 గో నాచుతున్నావే నన్ను మొక్కజొన్న కంకిలాగా కాల్చుతున్నావే పోలీసు పిల్ల నాచుతున్నావే నన్ను మొక్కజొన్న కంకిలాగా కాల్చుతున్నావే ఎది నీ ఫిట్టింగ్ ఎది నీ కొట్టింగ్ అందమైన ఫీలింగ్ అడుగుక డార్లింగ్ నాకు పెట్టినాలో లబ్బుని సిక్సర్ కొట్టొద్దే ఓ బెల్లం శ్రీదేవి నా పెళ్ళం శ్రీదేవి ఒప్పుకోవే శ్రీదేవి ఒట్టరుండే శ్రీదేవి చేస్తానవే శ్రీదేవి ఎందుకన్నా శ్రీదేవి శ్రీదేవి సూపర్ వెల్ ప్లేడ్ నిజంగా వావ్ మైండ్ బ్లోయింగ్ ఫెంటాస్టిక్ అమ్మా అక్కడికి రీచ్ అయ్యాక ఒక మిస్డ్ కాల్ అమ్మా ఆకలి తీరాలంటే మీరు ఏం చేస్తారు భోజనం కాకుండా నా ఆకలి తీరాలంటే నేను రోజు ఆకలి రాజ్యం అనే మూవీని చూస్తా నా ఆకలి తీరిపోతుంది అప్పుడు అది ఆకలేసినందుకే తీసారు ఆ సినిమా హలో ప్రదీప్ Hi. నిన్ను చూస్తా అనుకోలేను మీరంటే చాలా ఇష్టం థ్యాంక్ యూ ఆకలి తీరాలంటే రోజు నా ఫ్రెండ్స్ కి మనిషికి 10 రూపాయలు ఇచ్చి నన్ను పొగిడిపించుకుంటా అయితే నా ఆకలి తీరుతుంది కడుపు నిండిపోద్ది వెరీ గుడ్ భోజనం చేయక్కర్లేదు హాయ్ ప్రదీప్ అన్న దిస్ శివ మీరంటే నాకు చాలా ఇష్టం అన్న చిన్నప్పటి నుంచి అంటే ఆ ఉద్దేశంలో చిన్నప్పటి నుంచి చేస్తాం అన్నమాట RX100 అర్జున్ రెడ్డి సినిమాలు ఎన్నిసార్లు చూసినా నాకు ఆకలి తీరదు భయ్యా ఏం చదువుతున్నావు ఇంటర్ సెకండ్ ఇయర్ వావ్ తగ్గిపోద్ది 2 టాబ్లెట్స్ వాడాలి నువ్వు జిటాక్సిన్ 650 అని ప్రభాస్ వచ్చి నాకు ప్రపోజ్ చేస్తే నాకు ఆకలి తీరిపోతుంది ఎందుకంటే అతని జీవితాంతం చూస్తుంటే నాకు ఆకలి తీరిపోతుంది తప్పు చేసావు దేవసేన దిస్ ఇస్ అనుష ఎవరైనా నా స్మైల్ చూసి
అన్నప్పుడు నా ఆకలి తీరిపోతుంది. వెరీ గుడ్. అలా కాకుండా మంచి పాట పాడవా? ఇంకేం కావాలి, చాలే ఇది చాలే, నీకై వచ్చి నువ్వే వాళ్ళవే, ఇకపై కిరణాలే కిరణాలే. కిరణాలా? గీతా గోవిందంలో ఇలాంటి పాటే ఒకటి ఉంది తెలుసా? వెరీ గుడ్. యాస్టీస్ వచ్చింది. నేను స్పైడర్ సినిమాలలో విలన్ లా అందరినీ ఏడిపిస్తుంటే నా ఆకలి తీరుతుంది. అదో తెలియని ఆనందం కదా. మా టీచర్ కూడా ఎందుకు అలాగే ఉండేది ఏమిటో. నన్ను కొట్టగాడు టీచర్ వద్దంటే అరే. హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ శాలిని. నాకు ఎంసెట్లో 100/100 మార్కులు వస్తే నా ఆకలి తీరిపోతుంది. ఎంసెట్ లో 100 మార్కులు ఉండవు నాన్న. ఎంసెట్ అనుకున్నావు, నేను కూడా అలా అనుకునే రాశా. హాల్ టికెట్ నెంబర్ కి ర్యాంక్ కి పెద్ద తేడా లేకుండా వచ్చి. హాయ్ ప్రదీప్, మై నేమ్ ఇస్ సౌజన్య. సౌజన్య ఎగ్జామ్ లో ఉన్నతో పాటు నా ఫ్రెండ్ కూడా ఫెయిల్ అయితే ఆకలి తీరిపోతుంది. ఎంత సంతోషంగా ఉండిద్దో. బాగా నా ఆకలి తీరాలంటే ఒక అమ్మాయినైనా చూడాలి, ఒక అమ్మాయి నన్నైనా చూడాలి. అది ధర్మం నాన్న, లేకపోతే అస్సలు బాగోదు. అన్న ఇంకొకటి అన్న, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ దొరికితే నా కోరిక తీరుతుంది. వండర్ఫుల్, సూపర్. హాయ్ ప్రదీప్, మై నేమ్ ఇస్ యమున. రోల్ నెంబర్ 4. ఓకే. నా ఆకలి తీరాలంటే పేపర్ మీద బిర్యానీ అని రాసుకొని పేపర్ని తింటాను. తప్పలేదు, నీ రోల్ నెంబర్ 4 అవడం తప్పే లేదు అసలు. నేను మా దోస్త్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ డాడీ నన్ను చూపించి, అరే ఇన్ని చూసి నేర్చుకోరా అన్నప్పుడు నా ఆకలి తీరిపోతుంది అన్న. అదేంటో నేనే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చిండ్రా ఎదవా ఎల్లు అని. హాయ్ ప్రదీప్, దిస్ ప్రేమ. ఎక్స్ప్రెస్ రాజా షోలో నిన్ను నీ అందాన్ని చూసినప్పుడు నా ఆకలి తీరుతుంది. నా లవర్లో కళ్ళలో కళ్ళు పెట్టి చూసినప్పుడు నా ఆకలి తీరుతుంది. బెల్లకన్ను వచ్చింది, కూర్చో. మై నేమ్ ఇస్ శ్రీలత. శ్రీలత చెప్పండి. నీకోసం ఒక సాంగ్ పాడతా. రెడీ. డోర్లు వేసేయండిరా. మబ్బులోన వాన విల్లులా, మట్టిలోన నీటి జల్లులా, గుండెలోన ప్రేమ ముల్లులా దాగినవుగా, అందమైన ఆశ తీరక కాల్చుతుంది కొంటె కోరిక, ప్రేమ పిచ్చి పెంచడానికా చంపడానికా, కోరుకున్న నా ప్రియుడా దూరమైన ఓ ఊసుడా, జాలి లేని రాక్షసుడా గుండెలోని నాకసుడా, చెపకల్ల రూపసుడా చిత్రమైన తాపసుడా, సరసకు చెలిరా ఎలా విడిచి బతకరా పిల్లారా. సూపర్. కానీ వీళ్ళే నాన్ సింక్ లో భజన చేసినట్టు బావా. నేను చేసిన డాన్స్ మ్యాచ్ వీడియోకి నన్ను చూసి గిన్నీస్ బుక్ లో ఎక్కించినప్పుడు నా ఆకలి తీరుతుంది. అలా అయితే చాలా మంది ఎక్కేయాలి అసలే. నేను ఎప్పుడైనా చేయాలి. నెక్స్ట్. హాయ్ ప్రదీప్, నా పేరు రాణి. నాకు ఆకలి తీరాలంటే నీ ఫోటోని చూస్తూ నువ్వు మాట్లాడే మాటల్ని వింటూ ఉంటే నాకు ఆకలి తీరుతుంది. అబ్బా, నాన్నగారికి ఎంత ఆస్తి మిగిలింది. మై నేమ్ ఇస్ మనీషా. నేను ఫేస్బుక్లో నా పిక్చర్ని అప్లోడ్ చేసినప్పుడు లైక్స్ వచ్చినప్పుడు నా ఆకలి తీరుతుంది. అవి భోజనం టైంకి ఫేస్బుక్ ఓపెన్ నా పేరు వివి సత్యనారాయణ. నా ఆకలి తీరాలంటే దుబాయ్లో ఉన్న నా గర్ల్ ఫ్రెండ్ ఫ్లయింగ్ కిస్ ఇచ్చినప్పుడు నాకు ఆకలి తీరుతుంది. ఇసుక కదా అడ్డం వస్తుంది. మై నేమ్ ఇస్ దేవా. డాన్స్ వచ్చా నీకు? సార్ వార్మ్ అప్. రెడీ. అది మంచి బ్యాట్స్మెన్. సాంగ్. ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా, ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా, నగ